బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి బ్రోకరిజం చేసి ముఖ్యమంత్రి అయ్యారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన మాట్లాడే మాటలన్నీ బ్రోకర్ల మాటలకు నిదర్శనంగా ఉంటాయన్నారు. హన్మకొండలోని హరిత హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు రాజకీయ భోగాలు అనుభవించిన కడియం ఇప్పుడు తన కూతురి గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడని అన్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ఆయన మాత్రం నమ్మక ద్రోహం చేసి పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఎక్కడ ఉంటే అక్కడ మాదిగలకు అన్యాయం చేశాడని మందకృష్ణ మండిపడ్డారు. మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకరు అనడానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు ముమ్మాటికి బ్రోకర్. ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి కాల, బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయింది. ఆయన వల్ల ప్రజాభిమానం ఉంటే ముఖ్యమంత్రి కాల. ఆయన మీద ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఓడిపోయే పరిస్థితి రాదు. ఆయనకు ప్రజాభిమానం ఉంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవకుండా పోయింది. ఆయన సొంత పార్లమెంటు మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కాంగ్రెస్ గెలవలే. ఆయన నిలబడ్డ కాడ కామారెడ్డిలో కూడా ఓడిపోయాడు. ఆయన బ్రోకరిజం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఉద్యమాలు చేసి అంచెలంచెలు ఎదగలే, బ్రోకరిజం చేస్తూ అంచెలంచెలు ఎదిగాడు. బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడు. తనకు తాను కాంగ్రెస్లో చేరడానికి రాలేదని, తనే ఆహ్వానించడానికి ఆయన చాలా మేధస్కల్లోడని, గొప్పోడని తనే ఆహ్వానించడానికి చెప్పాడు. ఇక్కడ నేను సూటిగా అడుగుతున్నా, తాను ఆహ్వానించేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని ఎందుకు కోరలే? నంబర్ 1. ఎందుకంటే తను గతంలో మాట్లాడుతూ ఎవరన్నా ఒక పార్టీ ద్వారా గెలిచి మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు తమ ఎమ్మెల్యే పదవులకు లేదా చట్టసభలకు ఎన్నికైన పదవులకు రాజీనామా చేయకుండా కనుక పార్టీలు చేరితే పిచ్చి కుక్కలుగా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. తనన్నాడు. కడియం శ్రీహరిని ఆహ్వానించడం నువ్వే అన్నావు. మరి ఆహ్వానించేటప్పుడు తనను రాజీనామా చేసి రమ్మని ఎందుకనలే? నువ్వు అన్నమాటే ఎవరైనా ఒక పార్టీలో పదవులు తెచ్చుకొని మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు పదవులకు రాజీనామా చేసి రావాలి, లేకపోతే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు. నీకు ఏమాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఇప్పటికైనా కడియం శ్రీహరితో రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినవో ఆ రాళ్ల దెబ్బ నీకే తగలబోతున్నాయి అనే విషయాన్ని, నువ్వు ముఖ్యమంత్రి అయినా మేము లెక్క చేయమనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. ముందు కడియం శ్రీహరి గారితో రాజీనామా చేయించి నీ ఎంబడి తిప్పుకో, లేకపోతే నీ మీద పడతాయి రాళ్ళు. ఎవరితోటైనా నీ పక్కన పడే కడియం శ్రీహరి మీద కూడా రాళ్ళు పడతాయి. ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం శ్రీహరికి ఇచ్చారు. మాదిగల్ని కూడా ఈయన బ్రోకర్ మాటలు నమ్మి, కడియం శ్రీహరి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్కకు పెట్టిండు. మా రాజ్యాన్ని పక్కకు పెట్టినట్టే కదా, మా దయకర్ను కూడా పక్కకు పెట్టినట్టే కదా. టికెట్ ఇవ్వకపోవడం అంటే మాదిగలను కూడా పక్కకు పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు. ఎంపీగా అవకాశం ఇచ్చాడు. తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి మాత్రమే అయ్యిండు. కానీ ఇక్కడ బీఆర్ఎస్లో ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, మళ్ళా ఎమ్మెల్యే అయ్యిండు. బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారా వచ్చినాయి, కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా. ఇన్ని పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కర్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మకద్రోహి ఎవరు లేరని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా. బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా,
5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుండే. ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళా తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారని ప్రచారం.